చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఆగస్టు నెల 5వ తేదీ వరకు జనసేన క్రియాశీలక నమోదు సభ్యత్వ ప్రక్రియను పొడిగించడం జరిగిందని జనసేన పార్టీ నాయకురాలు పిఎస్సి రాష్ట్ర కార్యదర్శి ఆరని కవిత తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు ముగియడంతో చాలా మంది నుంచి అందిన విన్నపం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి సభ్యత్వ నమోదు ప్రక్రియను పొడిగించాలని కోరడంతో ఆయన వెంటనే స్పందిస్తూ ఆగస్టు 5వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని అన్నారు. ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి ఒక ఫోటో, 500 రూపాయలు, ఆధార్ కార్డు, నామినీ పేరు అందులో పొందుపరచాలని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ పూర్ణ, రవి, కిషోర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కార్యక్రమాల్లో క్రియాశీలక సభ్యత్వాలు ప్రతిష్టాత్మకమైనది. ఈసారి 4వ విడత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. నిన్నటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ప్రజలు పాల్గొనడి జన సైనికులు, వీర మహిళలు, వాలంటీర్స్ అందరూ బాగా చేసి 10 లక్షల వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కొన్ని డౌట్స్ కొందరు వచ్చిందనేసి 1వ వారంలో మాకు జీతాలు వస్తాయి కాబట్టి ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని కోరడం వల్ల మేము పార్టీ ఆఫీస్కి ఇలా అడుగుతూ ఉన్నారు అనేసి కంప్లైంట్ రైజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు పరిశీలించి దాన్ని ఆ క్రియాశీలక సభ్యత్వాలని 5వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది పార్టీ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ఇది ముఖ్యంగా జన సైనికులు మరియు జన సైనికుల కుటుంబ సభ్యులకి భరోసాగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల జన సైనికుల కుటుంబాలకి భరోసాగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్టెండ్ చేసిందేది అందరూ సద్వినియోగం చేసుకుని ఈ చిత్తూరు నియోజకవర్గం నుంచి నిన్నటి వరకు 2600 సభ్యత్వాలు నమోదయ్యాయి. దీన్ని ఒక 5000 వరకు ఎక్స్టెండ్ చేసి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్టెండ్ 5వ తేదీ వరకు ఎక్స్టెండ్ అయ్యేదాన్ని పరిశీలించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి చాలా మంది జనసేన క్రియ సభ్యత్వ నమోదు కోసము టైం చాలా తక్కువ వచ్చిందని బాధపడుతున్నారు. మా పిఓసి గారు, కవిత గారు చెప్పినట్టు కొన్ని మేము పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళామన్నా మనకి మంత్ సెంటర్లో ఇచ్చారు. 18 నుంచి 20 నిమిషాల వల్ల చాలా 10 రోజుల్లో చాలా మంది చేసుకోలేకపోయారు. దాన్ని మనకి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తే మనకి గడువు అనేది ఆగస్టు 5వ తారీఖు వరకు ఇచ్చారు. దానికి ముఖ్యంగా ఎవరైతే చేసుకోకుంటున్నారో వాళ్ళకి ఆధార్ కార్డు, నెక్స్ట్ నామినీ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోటో, వాళ్ళ మొబైల్ నంబర్, ఈ 500 రూపీస్ అమౌంట్, ఈ 4 తీసుకుని మనకి చిత్తూరులో కొంతమందికి లాగిన్స్ ఉన్నాయి. అది మన పిఓసి కవిత గారు ఒక పత్రికా రూపంలో ఎవరెవరికి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని సంప్రదిస్తే ప్రతి ఒక్క 50 వార్డుల్లో ప్రతి ఒక్కరికి లాగిన్స్ ఉన్నాయి. ఆ కన్సల్ట్ పర్సన్ ఎవరైతే మేము పేపర్ ప్రెస్ మీట్ తెలియజేస్తాము. ఈ అవకాశాన్ని తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏమంటే మన కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలి అనే ఒక దృక్పథంతో ఇలా చేస్తే వాళ్ళ కుటుంబానికి ప్లస్ వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 500 రూపీస్ అనేసి అందరూ డబ్బులు నేను చూడొద్దండి, మనకి అది చాలా ఇంపార్టెంట్. అది మేము జిల్లాలోనే ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నాము. మన చిత్తూరులో కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి నాకు తెలిసి కొంచెం ఎక్కువ జరిగింది అనుకుంటాను, డబ్బులుగా అయిందంటున్నారు. కాబట్టి దీన్ని అక్క చెప్పినట్టు 5000 అనే మార్క్ మనం చేర్చుకుంటే చిత్తూరు కూడా మనకి జనసేన అంటే ఏమి అనేది చిత్తూరులో మనం నిరూపించుకోగలుగుతాము. దీన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము.